సార్ ఇప్పుడు మాఫియా టాపిక్ అండర్ వరల్డ్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను సార్. చాలామందికి ఒక డౌట్ ఉంది సార్. మీరు అండర్ వరల్డ్ బ్యాక్గ్రౌండ్లో మాఫియా బ్యాక్గ్రౌండ్లో మూవీస్ తీశారు. వాళ్ళతో మీరు స్టడీ చేస్తారు. ఏది మాట్లాడినా ఏది పిక్చర్ చేసినా కూడా మీరు బ్లైండ్గా మాత్రం చేయరు. అది మీ కల్ట్ ఫాలోవర్స్ అడిగి తెలుస్తుంది. మీతో మాట్లాడిన 2 నిమిషాలు కూడా తెలిసిపోతుంది. వెన్ యూ ఇంటరాక్టెడ్ విత్ అండర్ వరల్డ్ అండ్ మాఫియా లీడర్స్, ఏం ఇంప్రెస్ చేసింది వాళ్ళలో మిమ్మల్ని బాగా? ఇంప్రెస్ ఐ డోంట్ నో ఇస్ ద రైట్ వర్డ్, ఇట్ ఇంట్రెస్ట్ మీ. ఓకే సార్, ఓకే. ఎందుకంటే ఏ మనిషి అయినా ఒకటి ఎక్స్ట్రీమ్ థింగ్ చేసినప్పుడు అతనికి ఉన్న మోటివేషను, అతనికి ఉన్న సర్కమ్స్టాన్సెస్, అతనికి ఉన్న ఒక అవసరం, నెసెసిటీ అవ్వచ్చు, ఇలాంటి 4-5 ఫ్యాక్టర్స్ ఉంటాయి చేయడానికి. ఓకే. దాని తర్వాత హీ మైట్ హిమ్సెల్ఫ్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ ద డెసిషన్ హీ టుక్. అందుకని నేను సత్యాలో లైన్ పెట్టాను, మై టియర్స్ ఫర్ సత్య యాజ్ మచ్ ఎస్ ఫర్ దోస్ హూ కిల్డ్ అని. ఎందుకంటే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఆ పర్టికులర్ సర్కమ్స్టాన్స్లో. దాని నుంచి వచ్చిన ఫర్దర్ థింగ్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఎనీమోర్. యూనో, సో క్రైమ్ అనేది, గ్యాంగ్స్టర్ అనేది అక్కడ ఆలోచించి ఇలా అవుదామని చేసుకున్నాడా, అది ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అయిపోయాడా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లు అయ్యాడా, వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈచ్ పర్సన్కి. యూనో, కొన్నిసార్లు చాలా పెద్ద నేమ్ ఉన్న గ్యాంగ్స్టర్స్ అసలు వాళ్ళు ఏమి చేయరాళ్ళు, వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ దావుద్ ఇబ్రాహిం ఇస్ ద నంబర్ 1 గ్యాంగ్స్టర్. దావుద్ ఇబ్రాహిం క్రైమ్ చేసి 33 ఏళ్ళైంది సార్. దర్ ఇస్ నాట్ ఎ సింగిల్ కేస్ రిజిస్టర్డ్ ఆన్ హిమ్. కానీ ఇప్పుడు కూడా మనం వీ థింక్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్. సో దట్ ఈస్ జస్ట్ ఎ మీడియా క్రియేషన్ అది. సార్, మీరు పాబ్లో ఎస్కోబార్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తారో అయాన్ రాండ్ని అలాగే ప్రేమిస్తారు. ఈ ఇద్దరు 2 ప్యారలల్, ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ సార్. బట్ వై యూ లవ్ మోస్ట్లీ బ్రూస్లీ? ఎందుకని బాగా బ్రూస్లీని ప్రేమిస్తారు? See, Bruce Lee, I love him because see, everyone as a growing years లో it is the intensity. తీవ్రత అనేది చాలా స్ట్రాంగ్ ఎమోషన్. ప్రాబ్లీ అది ఒక్కటే నాలో చాలా ఎక్కువ ఉంది. ఓకే. అది ఐ ఫీల్ ఇట్ ఇస్ కమ్ బికాస్ ఆఫ్ బ్రూస్ లీ. సార్, బ్రూస్ లీ తను ఫైటర్ విధానమా, మాట్లాడే విధానం, తన ఐస్లో ఉన్న ఇంటెన్సిటీ, ఆ పవర్ అనేది నా 1975-80 ఆ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. యూనో, సో అప్పుడు మీ షేపింగ్ ఆఫ్ యువర్ మైండ్ అనేది మీరు కలిసిన మనుషులు, మీరు చదివిన పుస్తకాలు, లేకపోతే ఈ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు మనుషులే గుర్తుండరు, ఇన్సిడెంట్స్ గుర్తుండవు. యూనో, సో అప్పుడు వాళ్ళు నేను పర్సనల్గా కలవకపోయినా వరల్డ్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది నన్ను ప్రభావితం చేసింది. సో ఐన్ ర్యాండ్ చేసింది అది, బ్రూస్ లీ కూడా చేసాడు. బ్రూస్ లీలో చాలా మందికి తెలియని ఒక ఫిలాసఫర్ ఉంటాడు సార్. ఆ మీకు తెలిసినటువంటి బ్రూస్ లీలో ఫిలాసఫర్ ఏంటి సార్? See, Bruce Lee also more or less doesn't follow any, I mean, things. నేను ఇంత మల్టిపుల్ ఫిలాసఫీస్లోకి వెళ్ళటానికి బ్రూస్ లీ కూడా కారణం. బ్రూస్ లీ అంటే క్లాసికల్ ప్యాటర్న్స్ అనేది, ఇప్పుడు కంఫూ ఉంది, కరాటే ఉంది, లేకపోతే రెస్లింగ్, ఈ క్లాసికల్ ప్యాటర్న్ అనేది దాని గురి తప్పకుండా ఫాలో అయ్యే స్టైలు, అది చాలా పెద్ద అవుట్డేటెడ్ సిస్టమ్. అది నీకు సంబంధించి నీ మనసుకు నచ్చింది, నీకు ఏదైతే ఒక నీ బాడీ టైప్కి ఎలాంటిది వస్తే నువ్వు దాన్ని తీసుకోవాలి, కానీ బ్లైండ్గా ఫాలో అవ్వకూడదని చెప్పాడు. అది ఏ సందర్భంలో, మార్షల్ ఆర్ట్స్ సందర్భంలో చెప్పాడు. అందుకని బ్రూస్ లీ స్టైల్ యూనిక్ అయింది. ఓకే. బ్రూస్ లీ కరాటిగా కాదు, కుంఫు కాదు, జూజిట్సు కాదు, ఏమీ కాదు, బ్రూస్ లీ స్టైల్ బ్రూస్ లీ. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై ఫిలాసఫీ. నేను బ్రూస్ లీ లాగా ఫైటర్ కాదు, బట్ మై థింకింగ్ ఇస్ షేప్డ్ బికాస్ ఆఫ్ బ్రూస్ లీస్ వర్డ్స్. థింక్ ట్యాంకర్, వాకింగ్ ఎన్సైక్లోపీడియా, గూగుల్, ఇవి కొన్ని వర్డ్స్ అనమాట మీకు బ్రాండిష్గా చేసేటువంటి వాళ్ళు చాలామంది. డెన్ చూసిన తర్వాత గూగుల్లో ఎలాగైతే అట్మాస్ఫియర్ ఉంటుందో, అంటే ఐ మీన్ దెర్ ఈజ్ నో బౌండరీస్, దెర్ ఈజ్ నో లిమిట్స్ ఫర్ క్రియేటివిటీ లాగా ఉంటుందో, గూగుల్ డామినేట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్లో డెన్ ఏమన్నా తయారు చేశారా సార్? అబ్సల్యూట్. అది నా పాయింట్ ఏంటంటే, ఐ బిలీవ్ ఒక వరల్డ్ ఉంటుంది. వరల్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మీ కళ్ళతో మీరు నన్ను చూస్తున్నారు, ఓకే, మీ చెవులతో నా మాట్లాడుతున్నారు, అండ్ you're touching the chair with the touch. All these senses are nothing but functions of your mind. ఇప్పుడు నేను నా మాటలు బోరుగొట్టి మీరు నిద్రపోతే నేను మాయమైపోతా, దాన్ని ఏది ఉండదు మీ పర్స్పెక్టివ్లో. సేమ్ థింగ్ నాకు అవుతుంది. అప్పుడు నేను నాకు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాను. డెన్లో రాసిన ప్రతి కోటు ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ సమ్వేర్ మై థాట్. అది నాది అవ్వచ్చు, నేను ఎక్కడ చదివి ఉండొచ్చు, ఏదైనా ఫిలాసఫర్ నుంచి నేను తీసుకుని ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆ కలెక్టివ్ ఆస్పెక్ట్ అనేది నా పర్సనాలిటీ అయిపోయింది. అప్పుడు నాకు నచ్చిన విజువల్
అదొక అమ్మాయా, బ్రూస్లీనా, లేకపోతే ఎక్సా, వైయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది నా వరల్డ్. నేను ప్రపంచం, నేను బయటికి వెళ్ళినా, వేరే చోటుకి వెళ్ళినా కూడా నా వరల్డ్ ఇలాగే చూస్తుంది అన్నిటినీ. నాకు నచ్చిన టేస్ట్లో దాన్ని మార్చుకుంటుంది. సో ఐ వుడ్ సే రాదర్ గూగుల్ కన్నా నా వరల్డ్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను అంతే. నా సినిమాలో నా ప్రపంచం ఉంటుంది, నా ఆఫీస్లో నా ప్రపంచం ఉంటుంది. డెన్లో ఉన్న ఒక్కొక్క కోట్ గురించి, ఒక్కొక్క లైన్ గురించి మాట్లాడాలనుకుంటే టైం సరిపోదు సార్. ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ టైం సార్. బట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి ఒక కోట్ గురించి మాట్లాడుకుందాం సార్. పవర్ ఈజ్ అబౌట్ సపోర్టింగ్ ఫ్రమ్ ద బాటమ్, నాట్ సెట్టింగ్ ఆన్ ద టాప్. ఈ కోట్ నన్ను ఎందుకు ఆకర్షించింది అంటే, చాలా కాలం నుంచి మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుండు అని కొంతమంది అనుకుంటున్నారు, రాజకీయాల్లోకి రావాలి అని కొంతమంది బలంగా కోరుకుంటున్నారు, రాజకీయాల్లోకి వస్తారా రానటువంటి క్వశ్చన్ని మీ ముందు పెడుతున్నారు సార్. సో వాట్ డూ యూ వాంట్ సార్? వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ సార్? డెఫినెట్లీ నాట్ దిస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీపుల్ని కేర్ చేయను. నార్మల్ పీపుల్ అంటే ఐ డోంట్ కేర్. ఓకే. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఆల్సో ఐ డోంట్ బాదర్. స్పెషల్ పీపుల్ ఐ కేర్. వాళ్ళ కోసం, ఎందుకంటే నన్ను నా లైఫ్లో ఇంట్రెస్ట్ ఉత్తేజపరిచే వాళ్ళు స్పెషల్ పీపుల్, నాట్ ఆర్డినరీ పీపుల్. సో అదే పేదవాడైనందుకు క్వాలిఫికేషను, సామాన్య జనం క్వాలిఫికేషను, అలాంటి దానికి నేను చేయను. సో దట్ రూల్స్ అవుట్ పాలిటిక్స్ ఫర్ మీ, బికాస్ బై డెఫినేషన్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కోట్ ఉందనుకోండి, అది ఐరనీ ఏంటి? రాజకీయ నాయకులు అందరూ కూడా దండం పెట్టి ఓట్లు అడుగుతారు, కానీ వాళ్ళు ఎత్తి మీద ఎక్కి కూర్చోడానికి అడుగుతారు. దట్ ఈస్ ద. సో అందుకని నా ఇన్స్పిరేషన్, ద పవర్ ఈజ్ నాట్ అబౌట్ సిట్టింగ్ ఆన్ ద టాప్, ఇట్స్ సపోర్ట్ ఫ్రమ్ ద బాటమ్. సో ఇట్ బేసిక్లీ డిఫైన్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ పొలిటికల్ పవర్. చంద్రబాబు నాయుడు గారిని అపోజ్ చేయటము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త సాఫ్ట్ లైన్ ప్రదర్శించడము, ఇదంతా పొలిటికల్ మోటో అనేటువంటి ఒక రూమర్ ఉంది ఆర్జీవి గారు. దాన్ని ఒప్పుకుంటారు? పొలిటికల్ మోటో అంటే తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్పాను, ఐ లైక్ జగన్ అని చెప్పాను. ఐ డోంట్ లైక్ సిబిఎన్ అని కూడా చెప్పాను. యూనో, సో ఎవ్రీ వన్ హ్యాస్ లైక్స్. ఇప్పుడు నాకు ఇళయరాజా ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్, గజల్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాగే అందరికీ ఉన్నట్టే నాకు లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. ఆ ఆరిజిన్ అనేది కొన్ని కారణాల వల్ల వస్తుంది. ఆ ఫ్యాక్టర్స్ సేమ్ పర్సన్, ఇద్దరు మీకు నాకు డిస్లైక్ ఉండొచ్చు, మీ రీజన్ వేరే ఉండొచ్చు, నా రీజన్ వేరే ఉండొచ్చు. సినిమా అలాగే, సినిమాలో కొంతమంది బయటకు వచ్చి చండాలంగా ఉందంటారు, కొన్ని బ్రహ్మాండంగా ఉందంటాడు. అది వాడి టేస్ట్, వాడి సెన్సిబిలిటీ బట్టి. సేమ్ థింగ్ మీ పీపుల్లో కూడా ఉంటుంది. నాకు సిబిఎన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ నెగిటివ్ ఒపీనియన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఎన్టీఆర్. ఎప్పుడన్నా మీరు పర్సనల్గా కలుసుకున్నారా? ఎక్కడ కలవటం కానీ ఎదురుపట్టడం కానీ? ఒకవేళ కనుక భవిష్యత్తులో ఎప్పుడన్నా నారా లోకేష్తో కానీ సిబిఎన్తో కానీ మీరు ఎదురు పడాల్సి వస్తే ఎలా ఉంటుంది ఆ మూమెంట్? హలో చెప్తా అంతే. వాళ్ళు కూడా అంత లైట్గా తీసుకుంటారా? వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను అలా చేస్తాను. సరే, నేను వేరే వాళ్ళు ఏం చేస్తాను ఇప్పుడు ఆలోచన అసలు. That doesn't exist in my world. Okay.